హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి కిచెన్లో ఉపయోగపడే లిక్విడ్ని ఒకటి చూపిస్తున్నానండి. ఇది కేవలం 20 రూపీస్ తోటే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్ని క్లీనింగ్లకి వాడుకోవచ్చండి. వెజిటబుల్స్ మీద ఉండే కెమికల్స్ పోగొట్టేదానికి మనం బజార్ నుంచి లిక్విడ్ తెచ్చుకొని అది వేసి వెజిటబుల్స్ని క్లీన్ చేసుకుంటామండి. వాటి మీద ఉండే పురుగు మందులు అవి పోయేదానికి అది కూడా కెమికల్ తోటే రెడీ చేస్తారు, ఆ లిక్విడ్ కూడా. అలా కాకుండా మనమే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చండి. ఒక్క వెజిటబుల్స్నే కాదండి, మనం కిచెన్లో ఉపయోగించే ఏ వస్తువునైనా కానీ ఈ లిక్విడ్తో క్లీన్ చేసుకోవచ్చు. చాలా బాగా క్లీన్ అవుతాయి. వాటి మీద ఉండే డస్ట్ కానీ బ్యాక్టీరియా కానీ ఏ ఉన్నా సరే అంతా క్లీన్ అయిపోతుందండి. వీటిని వాడడం వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఎందుకంటే ఇది న్యాచురల్గా కెమికల్స్ ఏవి వాడకుండా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాం కదా ఈ లిక్విడ్ని. అందువల్ల నా వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన కొత్త వీడియోస్ ఏవైనా కానీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. చూడండి, నార్మల్ వస్తువులే కాకుండా రాగి ఇత్తడి వస్తువులు కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఈ లిక్విడ్ని ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టామంటే 15 to 20 డేస్ దాకా బాగుంటుందండి. ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం ఉండదు. రాగి వస్తువులు ఇత్తడి వస్తువులు కూడా ఎక్కువ కష్టపడకుండా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలాంటి లిక్విడ్స్ మనం బయట తెచ్చామంటే ఎట్లా కాదన్నా 200-300 అవుతుందండి. మనం ఇంట్లోనే 20 రూపీస్తో ప్రిపేర్ చేసుకున్నామంటే 15 to 20 డేస్ ఇంట్లో ఈజీగా వాడుకోవచ్చు. చూడండి ఎంత తెల్లగా వచ్చేసిందో. ఇత్తడి రాగి వస్తువులు తోమాలంటే ఎంతో కష్టం కదండి. ఇలా ఈజీగా ఈ లిక్విడ్ తోటి క్లీన్ చేసేసుకోవచ్చు. ఇవే కాదండి, మనం ఇంట్లో కుకింగ్ చేసుకున్న గిన్నెలు ఉంటాయి కదా, అవి కూడా ఇదే లిక్విడ్తో క్లీన్ చేసుకోవచ్చు. ఎక్కువ లిక్విడ్ కూడా పట్టదండి. చూడండి, నేను 1 కప్పు లిక్విడే తీసుకుంటున్నాను. ఎన్ని గిన్నెలు క్లీన్ చేస్తానో చూడండి. ఎటువంటి గిన్నెలనైనా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అది ఆయిల్ అయినా నెయ్యి అయినా ఏవైనా సరే బాగా క్లీన్ అవుతాయి. మనము విమ్ బారు విమ్ లిక్విడ్ ఇలాంటివి వాడతాం కదండి గిన్నెలు క్లీన్ చేసుకునే దానికి. అలా కాకుండా మనం ఇంట్లోనే తక్కువ ఖర్చుతోటి ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ లిక్విడ్ నురుగు కూడా రాదండి. దానివల్ల నీళ్ళు కూడా ఎక్కువ పట్టవు. మనం బయట తెచ్చుకునే లిక్విడ్స్లో నురుగు వచ్చేదానికి కెమికల్స్ కలుపుతారు కదా, దానివల్ల నురుగు వస్తుంది. మనం క్లీన్ చేసుకున్న తర్వాత కూడా ఒక్కొక్కసారి ఆ నురుగు అలాగే ఉండిపోయి మన ఫుడ్లో కలుస్తుందండి. అలా కాకుండా మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే మనకి గిన్నెల్లో కూడా ఏమి నిలవ ఉండదండి, ఫుడ్లో కూడా ఏమి కలవదు. ఇప్పుడు ఈ లిక్విడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను. నేను ఒక 10 to 15 డేస్ వరకు ఉండేదానికి లిక్విడ్ ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం ఒక 3 నిమ్మకాయలు తీసుకుంటున్నాను. వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ నిమ్మకాయ ముక్కలతో పాటు దీంట్లోకి కొద్దిగా చింతపండును కూడా వేస్తున్నాను. ఒక నిమ్మకాయ సైజు చింతపండు వేస్తున్నాను. దీంట్లోనే ఒక 10 కుంకుడుకాయలు కూడా వేసి నీళ్లు పోసి పొయ్యి మీద ఉడకనివ్వాలండి వీటిని. దీనికోసం స్టీల్ పాత్రలే వాడాలండి, సిల్వర్ గిన్నెల్లో వాటిల్లో పెట్టుకోకూడదు. ఎందుకంటే నిమ్మకాయ చింతపండు కదా, అవి గిన్నెల్ని కొరికేస్తాయండి లోపల. కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చండి, కాకపోతే స్టీల్ కుక్కర్లో అయితేనే పెట్టుకోవాలి. చూడండి, ఇవి ఉడికిపోయాయి. నిమ్మకాయ చింతపండు మెత్తగా ఉడికేలాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఏదన్నా స్ట్రైనర్లో పెట్టి వడకట్టేసుకోవాలి. నీళ్ళని సపరేట్ చేసేసేయాలి. ఇలా నీళ్ళన్నీ సపరేట్ చేసేసుకొని పైన నిమ్మకాయల్ని చల్లార్చుకోవాలండి. ఎందుకంటే వీటిని మనం మిక్సీ పట్టాలి, అందుకని చల్లార్చుకోవాలి. కుంకుడుకాయలలో ఉండే సీడ్స్ అన్నీ కూడా తీసేయాలి. చింతపండులో కూడా సీడ్స్ లేకుండా చూసుకోవాలి, మిక్సీకి అడ్డుపడతాయి కదా, దానికోసం. చూడండి ఎంత మెత్తగా ఉడకపెట్టుకోవాలి. కుంకుడుకాయల్లో ఉండే సీడ్స్ అన్నీ కూడా తీసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి ఇంత మెత్తగా ఉడకపెట్టుకోవాలండి, లేదంటే మనం మిక్సీ పట్టేటప్పుడు బాగా మెత్తగా మెదగదు. ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీకి పట్టి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ముందు నీళ్లు వేయకూడదండి. ఇలాగా ఒకసారి మిక్సీ పట్టేసిన తర్వాత మనము ముందుగా తీసి పెట్టుకున్నాం కదా వాటర్ని, ఆ వాటర్ని కూడా కొద్ది కొద్దిగా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి.
తర్వాత ఏదన్నా స్ట్రైనర్లో వేసేసుకొని బాగా వడకట్టేసుకోవాలి. ఏదన్నా పిట్టు ఏమన్నా ఉంటాయి కదండి పైన, మిక్సీ పట్టినప్పుడు కూడా కొద్ది కొద్దిగా ఉంటాయి. అందువల్ల ఒకసారి ఇలా వడకట్టుకున్నామంటే ప్యూరీగా వస్తుంది బాగా. ఇలా అంతా వడకట్టేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుందండి. ఒక హాఫ్ అన్ అవర్ చేసి పెట్టేసుకున్నామంటే మనకు 10 to 15 డేస్ వరకు మళ్ళీ సోప్ కానీ లిక్విడ్ కానీ ఏమీ వాడాల్సిన అవసరం ఉండదు. ఇంట్లో వంటింట్లో అన్నిటికీ ఇదే లిక్విడ్ వాడుకోవచ్చు. చెప్పాను కదండి, 20 రూపీస్ తోటే మనకి లిక్విడ్ తయారవుతుంది. చూశారు కదా మనం ఏమేమి వాడామో దీంట్లో. నిమ్మకాయలు, చింతపండు, కుంకుడుకాయలు. 20 రూపీస్ కంటే కూడా ఎక్కువ అవ్వదు. ఇలా అంతా వడకట్టేసిన తర్వాత ఈ పిట్టుని కూడా ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా నీళ్లు వేసి మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకున్నామంటే దాంట్లో కొద్దిగా ఉండే రసం కూడా మనకు వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ వాటర్ని కూడా వడకట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఈ పిట్టంతా కూడా తీసేసుకోవాలండి. గట్టిగా ప్రెస్ చేసామంటే పిట్టంతా సపరేట్ అయిపోతుంది. మళ్ళీ స్ట్రైనర్లోకి ఈ వాటర్ని అంతా వడకట్టేసుకోవాలి. చిక్కగా కావాలనుకునే వాళ్ళకి ఇలా నీళ్లు కొద్ది కొద్దిగా వేసుకొని కూడా చేసుకోవచ్చండి. నేను అంత చిక్కగా చేయటం లేదు. తొలకలేమీ లేకుండా నీట్గా వడకట్టేసుకోవాలండి. చూడండి మనకి పిట్టు కూడా కొద్దిగా వచ్చేసింది. ఇప్పుడు దీనంతా తీసేస్తే సరిపోతుందండి. మధ్యాహ్నం పూట ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చేసి పెట్టుకున్నామంటే మార్నింగ్ మనకు పని కూడా తొందరగా అయిపోతుందండి. ఇలా పిట్టంతా తీసేసి లిక్విడ్ని సపరేట్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించి దీన్ని మళ్ళీ కాగబెట్టాలండి. ఎందుకంటే మనం ఇందాక నీళ్లు కలిపాం కదా, మనకి 15 డేస్ అన్న స్టోర్ ఉండాలి కదా. దానికోసం మళ్ళీ ఒకసారి దీన్ని ఒక్కసారి కాగబెట్టుకున్నామంటే మనకి నిలువ ఉంటుందండి. అప్పటికప్పుడు వాడుకునే పని అయితే మనం ఇలా రెండోసారి మళ్ళీ కాగబెట్టాల్సిన అవసరం ఉండదు. ఇది ఇలా మరిగేటప్పుడు మనం దీంట్లో ఉప్పు కూడా వేసుకోవాలి. 1 కప్పు మోయను రాతి ఉప్పు వేస్తున్నానండి, సాల్ట్ కాదు. ఇలా ఉప్పు కూడా వేసిన తర్వాత కొద్దిసేపు దీన్ని మరగనివ్వాలి. ఇది పాలు పొంగినట్టు పొంగుతూ ఉంటుందండి కాగేటప్పుడు. స్పూన్తో కలుపుకుంటూ ఒక 5 నిమిషాలన్నా దీన్ని కాగబెట్టాలి బాగా. ఈ లిక్విడ్ని మనం స్టోర్ చేసుకుంటున్నాం కదా, పాడవకుండా ఉండేదానికోసం వెనిగర్ని వాడుతున్నానండి, వైట్ వెనిగర్. దీన్ని మనం పచ్చళ్ళు ప్రిపేర్ చేసేటప్పుడు కూడా వెనిగర్ని వాడతారు. ఈ వెనిగర్ వేయటం వల్ల మనకి స్టోర్ ఉంటుందండి, పాడవకుండా ఉంటుంది. బయట ఊరగాయ పచ్చళ్ళు అమ్ముతారు కదండి, వాటిల్లో కూడా స్టోర్ ఉండేదానికోసము వెనిగర్ వాడతారండి. వెనిగర్ వేయటం వల్ల ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. నేను దీంట్లో 1 కప్పు మోయను వైట్ వెనిగర్ వాడుతున్నానండి. ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని చల్లార్చుకొని స్టోర్ చేసుకోవాలి. దీన్ని గాజు సీసాల్లో కానీ ప్లాస్టిక్ బాటిల్స్లో కానీ స్టోర్ చేసుకోవచ్చండి. ఏవి స్టీల్ పాత్రలో కానీ వాటిల్లో స్టోర్ చేసుకోకూడదు, ఎందుకంటే చింతపండు, నిమ్మకాయ వాడాం కదా, దానివల్ల. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.